నిన్న అంబేద్కర్ రాజ్యాంగ పరిస్థితుల్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అన్న విషయం మీద ఒక వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గొప్ప మేధావిగా గుర్తింపు పొందడానికి దారితీసిన సంఘటనలు ఏంటి, అది ఆయనకు ఎలా సాధ్యమైంది, భారతదేశంలో ఒక అంటరాని కులంలో పుట్టి అత్యంత పేదరికాన్ని అనుభవించి ఆ రోజులలో తినడానికి తాగడానికి మనకు సరైన వసతులు లేని కుటుంబంలో నుంచి మన కుటుంబాలు దళిత కుటుంబాలు. అంబేద్కర్ ఫాదర్ మిలిటరీలో పనిచేయటం వల్ల వాళ్ళు కొంత బెటర్గా ఉండొచ్చు, అయినప్పటికీ పేద కుటుంబం కిందనే లెక్కేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో అంబేద్కర్కు ఇంత గొప్పతనం, ఇంత మేధావితనం, ఈ ప్రపంచం గుర్తింపదగిన స్థాయికి ఎలా ఎదిగాడనేది చాలామందికి అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది. ఆయనేం రాజకీయాలు చేసి లేకపోతే వాణ్ణి ప్యాంపర్ చేసి పేరు కోసం ప్రాకులాడే వ్యక్తి కాదు. ఆయన జ్ఞానాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఎలా అది ఆయనకు సాధ్యమైందో చూద్దాం. మనకు బ్రిటిష్ లైబ్రరీలో లండన్లో అది ఒక పెద్ద లైబ్రరీ, వేల పుస్తకాలు ఉన్నాయి. అందులో ఉన్న పుస్తకాలు చదివింది ముగ్గురు పూర్తిగా. ఒకటి కార్ల్ మార్క్స్ జర్మనీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియా, మజినీ జెనీవా. వీళ్ళు ముగ్గురు వీటిని అక్కడున్న బుక్స్ చాలా వరకు పూర్తిగా చదివారట. తర్వాత ఈ అంబేద్కర్ ఈ 60,000 పుస్తకాలను ఆయన చదివాడు జీవితకాలంలో. 1,00,000 పేజీలు రాశాడు. ఎందుకు, ఎలా మేధావి అయ్యాడు, ఎందుకు ప్రపంచం గుర్తింపదగ్గ స్థాయికి ఎదిగాడు అనే దానికి బౌద్ధ మతానికి సంబంధించి 2,000 పుస్తకాలు చదివాడు. ఆసియా ఖండంలోనే 2 దేశాల్లో ఆర్థిక శాస్త్రంలో 2 డాక్టరేట్ తీసుకున్న వ్యక్తి అంబేద్కర్. ఒకటి కొలంబియాలో, రెండోది లండన్లో. అలాగే ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తిగత లైబ్రరీ కలిగిన వ్యక్తులు అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, థామస్ జాఫర్సన్. వీళ్ళిద్దరూ ప్రపంచంలో అత్యంత గొప్ప పెద్ద లైబ్రరీలు కలిగిన, సొంత లైబ్రరీలు కలిగిన వ్యక్తులు. ఈ జాఫర్సన్ ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేశాడు. రాజ్యాంగ రచనలు ఆయన మన గొప్ప అంబేద్కర్ లాగా రాజ్యాంగ రచనలు ఆయన కూడా ప్రసిద్ధి. జాఫర్సన్కు 7,000 గ్రంథాలతో ఆయనకు పర్సనల్ లైబ్రరీ ఉంది. అంబేద్కర్కు 60,000 గ్రంథాలతో లైబ్రరీ ఉంది. తర్వాత రాజగృహ అని ముంబైలో అంబేద్కర్ కట్టించిన భవనము, అది కేవలం వ్యక్తిగత బుక్స్ పెట్టడానికి లైబ్రరీ కోసమే కట్టించారు, ఆయన ఉండడానికి కాదు. మనకు రాజ్యాంగ నిపుణుడు సర్ జెన్నింగ్స్ కూడా ఏదైనా సందేహం ఉంటే అంబేద్కర్ని అడిగేవాడు. ఆయన ఒకసారి అంటాడు, నాకు నోబెల్ ప్రైజ్ రావడానికి ఆర్థిక శాస్త్రంలో అంబేద్కర్ సమర్పించిన థీసిస్ కారణమని ఆయన పేర్కొంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. వీటి వల్ల అంబేద్కర్ మేధావి అయ్యాడు, గొప్పవాడయ్యాడు, ప్రపంచ దేశాలు గుర్తించదగిన స్థాయికి ఎదిగాడు. అంతేగాని ఎవరో మనకు మెహర్బానీతో అంబేద్కర్ ఎదగలేదు. ఈ దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో దళితుడు అన్న భావనలో ఆయనకి ఇంకా
చాలా కాలం ఆయనకు సరైన గౌరవం దక్కలేదు. ఇప్పుడిప్పుడే ఆయన గుర్తిస్తున్నారు.